అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆఫ్రికా ఖండంకు సంబంధించిన భౌగోళిక అంశాలను తెలుసుకుందాం. ఆఫ్రికా ఖండంను చీకటి ఖండం అని అంటారు. ఖండాలన్నలో రెండవ పెద్ద ఖండం ఆఫ్రికా. ఆఫ్రికా ఖండం ప్రపంచ భూభాగంలో 1/5వ వంతు ఆక్రమించి ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో సుమారు 53 దేశాలు కలవు. ఆఫ్రికా ఖండం విస్తీర్ణం సుమారు 30.2 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. ఆఫ్రికా ఖండం 8,000 కిలోమీటర్లు ఉత్తర, దక్షిణాలగాను 7,400 కిలోమీటర్లు తూర్పు పడమరగా విస్తరించి ఉన్నది. ఆఫ్రికా జనాభా 2009 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 1,000 మిలియన్లు. ఇది ప్రపంచ జనాభాలో 15%. ఆఫ్రికా జనసాంద్రత చదరపు కిలోమీటరునకు 65 మంది. నైలు నదీ తీర ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువ. ఇక్కడ జనసాంద్రత 66.4 కంటే ఎక్కువగా ఉంది. ఆఫ్రికా ఖండం 37 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 35 డిగ్రీల దక్షిణ అక్షాంశాల వరకు, 24 డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి 58 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంటుంది. భూమధ్యరేఖ, కర్కటరేఖ, మకరరేఖలు ఆఫ్రికా ఖండం గుండా పోవుచున్నవి. ఆఫ్రికా ఖండంకు తూర్పున ఎర్ర సముద్రం, ఏడెన్ సింధు శాఖ, హిందూ మహాసముద్రంలు ఉన్నాయి. ఇవి ఆఫ్రికాను ఆసియా ఖండం నుండి వేరు చేస్తున్నాయి. ఆఫ్రికా ఖండంకు పశ్చిమంగా అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరంగా మధ్యధరా సముద్రం మరియు దక్షిణ దిశలో దక్షిణ మహాసముద్రంలు ఎల్లలుగా ఉన్నాయి. ఆఫ్రికా ఖండం తీరరేఖ పొడవు సుమారు 30,000 కిలోమీటర్లు. ఆఫ్రికా ఖండం తీరరేఖ ఎక్కువ చీలకలు లేకుండా ఉంటుంది. ఆఫ్రికాలో ఉన్న సహారా ఎడారి ప్రపంచంలోని ఎడారులలో కెల్లా పెద్దది. ఐరోపా ఖండం వారు మొదట నీగ్రో బానిసల కోసమే ఆఫ్రికాకు వచ్చారు. బ్రిటన్ నుంచి వచ్చిన లివింగ్స్టన్ మధ్య ఆఫ్రికాను, కామెరాన్ కాంగో ప్రాంతాన్ని కనుగొన్నాడు. బెల్జియం రాజు రెండవ లోయోపాల్డ్ పంపగా వచ్చిన స్టాన్లీ తూర్పు ఆఫ్రికాను గురించి తెలుసుకున్నాడు. ఆఫ్రికా ఖండాన్ని 4 ప్రధాన భౌతిక భూస్వరూపాలుగా విభజించవచ్చును. అవి పర్వతాలు, పీఠభూములు, తీర మైదానాలు, ఎడారులు. ఆఫ్రికాలో గల ముడత పర్వతాలలో కిలిమంజారో, కెన్యా, రువెంజరీ, డ్రాకెన్స్బర్గ్ మొదలైన శిఖరాలు ఉన్నాయి. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు వాయువ్య ఆఫ్రికాలోని మొరాకో, అల్జీరియా, టునీషియాల మధ్యధారా తీరానికి సమీపంలో కలవు. ఆఫ్రికాలోని పీఠభూమి ప్రాంతం సముద్ర మట్ట కంటే సుమారు 300 నుండి 2,000 మీటర్ల ఎత్తులో కలదు. ఎత్తు తక్కువగా ఉన్న పీఠభూమి ప్రాంతం ఆఫ్రికాకు వాయువ్య భాగంలో కలదు. దీనిలో సహారా ఎడారి, సుడాన్ గడ్డి భూములు కలవు. ఆఫ్రికాలో నైలు, నైగర్, కాంగో, జాబెజీ, లింపోపో, ఆరెంజీ నదులు ముఖ్యమైనవి. ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది. నైలు నది విక్టోరియా సరస్సు నుండి ప్రారంభమవుతుంది. నైలు నది సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. జాంబెజీ నదిపై ప్రఖ్యాతగాంచిన విక్టోరియా జలపాతం కలదు. ఈజిప్ట్ను నైలు నది వరప్రసాదం అంటారు. ఆఫ్రికాలో న్యాసా, విక్టోరియా, చాద్, గామి మొదలైన సరస్సులు కలవు. చాద్, గామిలు ఉప్పునీటి సరస్సులు. ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి ప్రపంచంలోనే అతి పెద్ద ఉష్ణమండల ఎడారి. పశ్చిమ సహారా ఎడారి మారిటానియా, మాలి, నైజర్, చాడ్, సుడాన్, మొరాకో, ట్యునీషియా, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, ఇథియోపియా, సోమాలియా దేశాలలో విస్తరించి ఉన్నది. కలహారా ఎడారి నమీబియా, బోట్స్వానా, అంగోలా, దక్షిణ ఆఫ్రికా దేశాలలో విస్తరించి ఉన్నది. ఆఫ్రికా ఖండం సరాసరి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్. ప్రధానంగా ఆఫ్రికా ఖండం ఉష్ణమండల శీతోష్ణ స్థితిని కలిగి ఉన్నది. ఆఫ్రికాలో ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో చలికాలం, ఉత్తరార్ధగోళంలో చలికాలం అయినప్పుడు దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. మే నుండి అక్టోబర్ నెలలో ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉంటే, అదే సమయంలో దక్షిణార్ధగోళంలో చలికాలం ఉంటుంది. నవంబర్ నుండి ఏప్రిల్ నెలలు ఉత్తరార్ధగోళంలో చలికాలం, దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది.
ఆఫ్రికా ఖండంలో 4 రకాల శీతోష్ణ స్థితులు ఉంటాయి. భూమధ్య ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల వలన ఈ ప్రాంతంలో భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి ఉంటుంది. భూమధ్యరేఖకు ఇరువైపులా ఉన్న పర్వతాల వెలుపల సుడాన్ రకపు శీతోష్ణ స్థితి ఉంటుంది. ఇచ్చట శీతాకాలం పొడిగా ఉంది. వేసవిలో వర్షాలు కురుస్తాయి. ఉష్ణమండల సవన్నారకపు శీతోష్ణ స్థితి ఆఫ్రికా ఖండములో సెనెగల్, గినియా, మాలి, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్, నైజర్, ఛాడ్, సుడాన్, ఘనా, బెనిన్, టోగో, ఐవరీ కోస్టు, నైజీరియా, అంగోలా, జైరే, జాంబియా, జింబాబ్వే, టాంజానియా, కెన్యా, ఇథియోపియా మొదలగు దేశాలలో కలదు. ఉష్ణమండల సవన్నారకపు శీతోష్ణస్థితి ప్రాంతాలలో సరాసరి ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ. ట్యునీషియా, అల్జీరియా, మొరాకోలలో మధ్యధార శీతోష్ణస్థితి కలదు. మధ్యధార శీతోష్ణస్థితి ప్రాంతంలో సరాసరి ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ. ఇచ్చట సాధారణంగా 20 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం సంభవిస్తుంది. పశ్చిమ సవన్నాల వలన నైరుతి ఆఫ్రికా సంవహన వర్షపాతం పొందుతుంది. మధ్యధార తీర ప్రాంతం, కాంగో నది పరివాహ ప్రాంతం, మెడగాస్కర్ ద్వీపం, గినియా తీరం మొదలైన ప్రాంతాలు అధిక వర్షపాతాన్ని పొందుతున్నాయి. సహారా ఎడారి లోపలి భాగాలలో సగటు ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ. ఆఫ్రికా ఖండ మధ్య భాగంలో గల భూమధ్యరేఖ ప్రాంత శీతోష్ణస్థితి గల ప్రాంతాలలో విశాల ఆకులు గల సతత హరిత అరణ్యాలు ఉంటాయి. సతత హరిత అరణ్యాలలో గట్టి కలపనిచ్చే వృక్ష జాతులు ఉంటాయి. ఎబోని, మహాగని, రోజ్వుడ్, రబ్బరు మొదలైనవి సతత హరిత అరణ్యాలలోని వృక్ష జాతులు. ఆఫ్రికాలోని గడ్డి భూములను సవన్నాలు, బెల్డులు అని అంటారు. మధ్యధార శీతోష్ణస్థితి గల ఉత్తర, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర తీర ప్రాంతాలలో, హిందూ మహాసముద్ర ప్రాంతాలలో ఆలివ్ వృక్షాలు పెరుగును. ఓక్, కార్క్ వృక్షాలు, అత్తి, బాదం, ద్రాక్ష వంటి పండ్ల తోటలు ఇక్కడ పెరుగును. ఎడారులలో నీరు లభించు ప్రాంతాలను ఒయాసిస్సులు అంటారు. ఒయాసిస్సులు గల ప్రాంతాలలో ఖర్జూరపు జాతి చెట్లను, గడ్డిని పెంచుతున్నారు. భూమధ్యరేఖా ప్రాంతం అడవులలో గెరిల్లా, చింపాంజీ, కోతులు, హిప్పోపొటమస్లు, పాములు మరియు రకరకాల కీటకాలుంటాయి. జోహాన్స్బర్గ్లో బంగారు గనులు ఉన్నాయి. నైజర్ నది ప్రాంతాలలో పెట్రోలియంను వెలికితీస్తారు. కటంగా ప్రాంతాలలో రాగి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఆఫ్రికా ప్రజలు ముఖ్యంగా నీగ్రోయిడ్, కాకసాయిడ్ వర్గాలకు చెందినవారు. ఆఫ్రికాలో అత్యధిక జనాభా ఆఫ్రికన్లు నీగ్రోయిడ్ వర్గానికి చెందిన జూలు, మసై, మెరుబా, మెటాబల్, బుష్మెన్లు, నీగ్రోలు. ఉత్తర ఆఫ్రికాలో కాకసాయిడ్ ప్రజలు ఉంటారు. వీరిలో అధిక సంఖ్యాకులు సహారాకు ఉత్తరంగా ఉంటారు. వారు అరబిక్ మాట్లాడతారు. దక్షిణాఫ్రికాలో యూరోపియన్ వంశాలకు చెందిన కాకసాయిడ్లు ఉంటారు. వీరు ఆఫ్రికన్ భాషను మాట్లాడతారు. సేసే అనే విషపూరితమైన ఈగలు వలన ఆఫ్రికాలో జంతువుల, మనుష్యుల మరణానికి కారణమవుతున్నాయి. ఈజిప్టు దేశానికి తూర్పున ఎర్ర సముద్రం, ఉత్తరాన మధ్యధరా సముద్రంలు సరిహద్దులుగా ఉన్నాయి. సినాయి ద్వీపకల్పం ఆఫ్రికాను, ఆసియాను కలుపుతుంది. సినాయి ద్వీపకల్పం మీదుగా సూయాజ్ కాలువ త్రవ్వబడిది. సెడ్, అలెగ్జాండ్రియా రేవులు ఈజిప్టులోని ముఖ్య రేవు నగరాలు. ఆఫ్రికా ఖండం మొత్తం జనాభాలో 16% కంటే ఎక్కువ మంది నైజీరియాలోనే నివసిస్తున్నారు. నైజీరియా దక్షిణ భాగం బురద నీటి గుంటలతో నిండి ఉంది. నైజర్ డెల్టా ప్రాంతాలు పంటలకు అనుకూలం. నైజీరియా ఉత్తర భాగంలో ఎగుమతులలో ముఖ్యమైనవి పామాయిల్, కోకో. నైజీరియా ప్రాంతపువారి జాతీయ భాష ఆంగ్లం. ఆఫ్రికా ఖండంలో బాగా అభివృద్ధి చెందిన దేశం దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికాలో అంగోరా జాతి మేకలను పెంచుతున్నారు. దక్షిణాఫ్రికాలో జనాభాలో 20% మంది తెల్లజాతివారు. జైర్ను పూర్వం బెల్జియన్ కాంగో అని పిలిచేవారు. కాంగో నదీ పరివాణం, దాని ఉపనదుల ప్రాంతంలోని చాలా భాగం జైర్లోనే ఉంది. జైర్లో అతి విలువైన వనరులు ఖనిజాలు, ఖనిజ సంపదను రవాణా చేయటానికి తగిన రవాణా సౌకర్యాలు లేవు.
ఈజిప్ట్ దేశ రాజధాని కైరో. ఇది ఆఫ్రికాలో అతి పెద్ద నగరం. ఈజిప్ట్, సుడాన్ దేశాల ఎగుమతులు అలెగ్జాండ్రియా నుండి జరుగుతాయి. దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియా. ప్రిటోరియాలో ఇనుము, ఉక్కు కర్మాగారం కలదు. కింబర్లీ ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయి. డర్బన్, ఎలిజబెత్లు రేవు నగరాలు. నైజీరియా రాజధాని లాగోస్. ఇది రేవు నగరం. ఇథియోపియా రాజధాని అడ్జిసస్ అబాబా. ఈజిప్ట్ పిరమిడ్లు కైరో నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఎడారిలో ఉన్నాయి. ఇవి ప్రాచీన ఈజిప్ట్ రాజుల సమాధులు. ప్రతి పిరమిడ్ ముందు ఒక స్ఫినిక్స్ ఉంటుంది. స్ఫినిక్స్ అంటే మనిషి తల సింహం శరీరంలతో ఉన్న ఒక బొమ్మ. దాదాపు 20,000 మంది కూలీలు సుమారు 2 మిలియన్ల రాతి పలకలతో పిరమిడ్లను నిర్మించారు. చనిపోయిన రాజుల భౌతిక దేహాన్ని రసాయనాలతో భద్రపరచి పిరమిడ్లలో సమాధి చేసేవారు. ఆ విధంగా భద్రపరచిన శవాలను మమ్మీలు అని అంటారు. హైదరాబాదులో గల మ్యూజియంలో క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటి మమ్మీ కలదు. ఈ మమ్మీ క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటి ఈజిప్ట్ రాజు ఫోరోస్ 4 కుమార్తెది. ఆమె చనిపోనప్పటికీ వయస్సు 16 నుంచి 18 సంవత్సరాలు ఉండునని తెలుస్తుంది. ఈ మమ్మీ 1.40 మీటర్ల పొడవు ఉంటుంది. 1920వ సంవత్సరంలో మీర్ మహమ్మద్ ఆమీర్ ఖాన్ హైదరాబాదును పాలించిన 6వ నిజాం అల్లుడు అయిన నవాబ్ నజీర్ సాలార్ జంగ్ 1000 పౌండ్లు ధర చెల్లించి ఈ మమ్మీని హైదరాబాదుకు తెస్కొచ్చాడు. విక్టోరియా జలపాతం జాంబెజీ నదిపై కలదు. విక్టోరియా జలపాతం 1.7 కిలోమీటర్ల వెడల్పుతో 108 మీటర్ల ఎత్తు నుండి జాలువారుతున్నది. విక్టోరియా జలపాతం జింబాబ్వే ప్రాంతాలలోని నేషనల్ పార్కులలో దర్శనమిస్తుంది. విక్టోరియా జలపాతం అందచందాలను చూడాలంటే మార్చి నుండి మే నెలల మధ్య కాలంలోనే చూడాలి. దక్షిణాఫ్రికా రెండవ రాజధాని కేప్టౌన్. ఆఫ్రికాలో అత్యంత అందమైన నగరం కేప్టౌన్. కేప్టౌన్ నగరం మధ్యలో ఉన్న టేబుల్ మౌంటైన్ ప్రధాన ఆకర్షణ. ఈ పర్వతం పైన దాదాపు 1400 ప్రత్యేక రకాల మొక్కలున్నాయి. జింజిబార్ ద్వీపం టాంజానియాలో భాగం. దీనిని లవంగాల దీవి అని అంటారు. నేషనల్ సఫారీ దక్షిణాఫ్రికా, బోట్స్వానా, నమీబియా, మాలవి, జాంబియా, జింబాబ్వేలలో ఉన్నది. ఈజిప్ట్ నాగరికత నైలు నదిలో పుట్టింది. ఈజిప్ట్ నాగరికత కాలం నుండి గోధుమ, బార్లీలను పండిస్తున్నారు. సహారా ఎడారిలో ఒయాసిస్సులు ఉన్న చోట గోధుమ చిరుధాన్యాలు పండిస్తున్నారు. ఖర్జూరపు చెట్లను పెంచుతున్నారు. కలహారీ ఎడారిలో వేట ప్రజల ప్రధాన వృత్తి. గడ్డి భూములలో విస్థాపన వ్యవసాయం చేస్తున్నారు. దీనినే పోడు వ్యవసాయం అంటారు. కాఫీ పంటను ఐరోపా, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. సిసర్ నారను టాంజానియా ఉత్పత్తి చేస్తుంది. జాంజిబార్ను లవంగాల దీవి అని అంటారు. గోధుమ పంటను దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, బోట్స్వానా లలో పండిస్తున్నారు. వరిని ఈజిప్ట్ దేశంలో ఎక్కువగా పండిస్తున్నారు. మొక్కజొన్న పంటను కాంగో, అంగోలా, కెన్యా, ఈజిప్ట్ దేశాలలో పండిస్తున్నారు. ఖర్జూరను కామరూన్, నైజీరియాలలో పండిస్తున్నారు. కాఫీని ఇథియోపియా, కెన్యా, జైర్, అంగోలా, సుడాన్ దేశాలలో సాగు చేస్తున్నారు. కోకోను నైజీరియా, ఐవరీ కోస్టు, జైర్, టోగోలలో సాగు చేస్తున్నారు. వేరుశనగను నైజీరియా, ఘనా, దక్షిణాఫ్రికాలలో పండిస్తున్నారు. చెరకును ఈజిప్ట్, సుడాన్, జింబాబ్వే, మొజాంబిక్, దక్షిణాఫ్రికాలలో పండిస్తున్నారు. పత్తి పంటను ఈజిప్ట్, సుడాన్, నైజీరియా, ఇథియోపియా, ఉగాండా, టాంజానియా దేశాలలో పండిస్తున్నారు. పొగాకు పంటను టూనిషియా, అల్జీరియా, జింబాబ్వే, జాంబియా, దక్షిణాఫ్రికా దేశాలలో పండిస్తున్నారు. కొబ్బరి తోటలు ఘనా, నైజీరియా, మొజాంబిక్ దేశాలలో కలవు. రబ్బరు తోటలు పశ్చిమ ఆఫ్రికాలోని గినియా తీరంలో కలవు. ఆఫ్రికాలో మాంగనీసు, రాగి, సీసం, యసదం, పెట్రోలియం, కోబాల్ట్, ప్లాటినం, యురేనియం, వెండి, ఫాస్ఫేట్ రాళ్లు, భాస్వరం, పొటాష్,
బాక్సైట్ మొదలైన ఖనిజాలు లభిస్తున్నాయి. బంగారం ప్రధానంగా దక్షిణాఫ్రికాలోని జోహన్స్బర్గు, విట్వాటర్స్లాండ్, ఘనా, కెన్యా, మాలి, జాంబియా, జింబాబ్వే దేశాలలో లభించును. వజ్రాలు దక్షిణాఫ్రికాలోని కింబర్లీ, జైర్, అంగోలా, టాంజేనియా దేశాలలో దొరుకుతున్నాయి. ఐవరీ కోస్టు, లైబీరియా, నైజీరియా దేశాలలో ఇనుప ఖనిజపు గనులు కలవు. మాంగనీస్ను దక్షిణాఫ్రికా, అంగోలా, పశ్చిమాఫ్రికా, టాంజానియా దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. రాగి, సీసంను జాంబియా, జింబాబ్వే దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. పెట్రోలియంను అంగోలా, నైజీరియా, లిబియా, ఈజిప్ట్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. బొగ్గు నిక్షేపాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, టాంజానియాలో కలవు. ప్లాటినం, యురేనియంలు దక్షిణాఫ్రికా, జైర్ దేశాలలో లభిస్తాయి. ఫాస్ఫేట్ మొరాకో, ఈజిప్ట్ దేశాలలో లభిస్తుంది. బాక్సైట్ పశ్చిమాఫ్రికాలోని గినియా తీరంలో లభిస్తుంది. ఆహార సంబంధ పరిశ్రమలు ఆఫ్రికాలో ఎక్కువ. జోహెన్స్బర్గ్లో బంగారాన్ని శుద్ధి చేయు కర్మాగారం కలదు. ప్రిటోరియాలో ఇనుముక్కు కర్మాగారం, సిమెంట్, వస్త్రాలు, పండ్లను డబ్బాలలో నింపే పరిశ్రమలు కలవు. ఈజిప్ట్లోని కైరో, అలెగ్జాండ్రియాలలో పంచదార, సిమెంట్, సిగరెట్లు, నూనె శుద్ధి కర్మాగారాలు కలవు. అల్జీరియాలో యసదము, సీసము, రాగి శుద్ధి చేసే కర్మాగారాలు కలవు. అల్జీరియా, ట్యునీషియా, ఐవరీకోస్ట్ మొదలైన దేశాలకు ఫ్రాన్స్తో అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కెన్యా, ఉగాండా, నైజీరియా, ఘనా మొదలైన దేశాలకు బ్రిటన్తో అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఖనిజాల ఎగుమతికి రైలు మార్గాలు ఉపయోగపడుతున్నాయి. ఆఫ్రికాలో విలువైన సరుకులను రవాణా చేయటానికి వాయు మార్గం ఒక్కటే అనుకూలం. బ్రస్సెల్స్ వరకు అంతర్జాతీయ వాయు మార్గాలు, ఎలిజబెత్ విల్లె నుండి స్టీన్లే విల్లె వరకు వాయు మార్గాలు ఉన్నాయి. మొంబాసా, దారస్సలాం, లోబీటో, కేప్టౌన్, బొమా, లాగోస్, ఆక్రా, మన్రోవియా, అలెగ్జాండ్రియా, కేసాబాన్కా, అల్జీర్స్ మొదలైనవి ఆఫ్రికాలో ముఖ్యమైన ఓడరేవులు. కోకో, కాఫీ, పామాయిల్, వేరుశనగ, పత్తి, తేయాకు వంటి వ్యవసాయోత్పత్తులను, రాగి, బంగారం, వజ్రాలు, పెట్రోలియం, ఇనుము, ఫాస్ఫేట్లు, బాక్సైట్ వంటి ఖనిజాల ముడి పదార్థాలను యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు ఎగుమతి చేయుచున్నది. యంత్రాలు, పారిశ్రామిక ఉత్పత్తులను యూరప్, రష్యా, చైనా, జపాన్ దేశాల నుండి ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల రాజధానులు, కరెన్సీ మరియు అధికారిక భాషలకు సంబంధించిన పట్టికను చూడండి.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.